ఇప్పుడు ఎల్ఎస్టిఎం చూద్దాం. లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ. ఓకేనా. ఆర్ఎన్ఎన్ఐకి షార్ట్ మెమరీ ఉంటుంది అంట. ఎల్ఎస్టిఎం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇంతవరకు ఆర్ఎన్ఎన్ గురించి మాట్లాడుకొని సడన్గా ఎల్ఎస్టిఎంకి ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే ఆర్ఎన్ఎన్ అనేది గుర్తుపెట్టుకోలేదు. ఇట్స్ లైక్ గజని టైప్ అన్నట్టు. సూర్య గజని మూవీ ఉంటే అట్లా అది గుర్తుపెట్టుకో. సపోజ్ టుడే డ్యూ టు మై కరెంట్ జాబ్ సిచ్యువేషన్ అండ్ ఫ్యామిలీ కండిషన్ ఐ అని పెట్టేసిండు. ఇక నువ్వు నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేయాలి. ప్రిడిక్ట్ చేయాలంటే ఇప్పుడు ఇది ఒక ఆర్ఎన్ఎన్ యొక్క ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది, ప్రీవియస్ వెనక నుంచి వచ్చిన ప్రీవియస్ అవుట్పుట్ని ప్రజెంట్ ఇన్పుట్లకు ఇస్తుంది కదా ఈ ఆర్ఎన్ఎన్. ఇది దీని లోపల మల్టిపుల్ హిడెన్ లేయర్స్ ఉంటాయి. జస్ట్ ఒకటే లేయర్ ఉంటుంది, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇట్లా చాలా లేయర్స్ ఉంటాయి కదా హిడెన్ లేయర్స్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్గా ఒకటే లేయర్ ఉంటుంది. ఇదంటే టైం స్టెప్. ఇది ఒక టైం, ఇక్కడ వరకు ఒక టైం T1 T2 ఇవన్నీ టైం స్టెప్స్ ఉంటాయి లోపల. ఓకేనా. బేసిక్గా ఆర్ఎన్ఎన్కి ఒకటి హిడెన్ లేయర్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మల్టిపుల్ మీకు అర్థం కాడానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ తీసుకుంటుంది 2D అని ఒకటి తీసుకున్నాక తర్వాత B1 అని తీసుకుంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ టు మై కరెంట్ జాబ్. సో ఇక్కడ కండిషన్ అయ్యి వచ్చే వరకు ఈ 2D అనే వర్డ్ మల్టిపుల్ టైమ్స్ అది ప్రాసెస్ చేసుకుంటా. ఇప్పుడు ఏంటి అవుట్పుట్ అని దీనికి ఇన్పుట్లోకి ఇచ్చింది, మళ్ళీ దీని నుంచి వచ్చే అవుట్పుట్ దీనికి ఇన్పుట్ ఇస్తుంది. సో అలా చేసేవాడు ఇక్కడికి వచ్చే వరకు ఈ 2D అనే వర్డే మర్చిపోతుంది. 2D అనే వర్డే మర్చిపోతుంది. ఇప్పుడు 2D అనే ఇప్పుడు ఇది అర్థమైంది కాబట్టి టుడే డ్యూ టు మై కరెంట్ జాబ్ సిచ్యువేషన్ ఫ్యామిలీ కండిషన్ ఏం చేయాలా, ఐ నీడ్ టు టేక్ ఎ లోన్. ఇక నీడ్ అనే ఒక వర్డ్ రావాలి నాకు. అది ఆ నీడ్ అనే వర్డ్ రావాలని ఎట్లా అర్థమవుతుంది, ఇక్కడ నీకు 2D అని గుర్తుంటేనే కదా నీడ్ అనే వర్డ్ నీకు అర్థమవుతుంది. కానీ ఇట్లా ఆర్ఎన్ఎన్లో ఇక్కడికి ఎందుకు వచ్చే వరకు 2D అనే వర్డే మర్చిపోతుంది. ఎందుకంటే ఒక సింపుల్ ఏమన్నా గజ్జిన్ లెక్క షార్ట్ టర్మ్ మెమరీ, దానికి గుర్తుండదు. ఎందుకంటే మర్చిపోతుంది. ఇక్కడికి వచ్చి 2D అనే వర్డే మర్చిపోయినాక ఇక్కడ నీడ్ రావాలని దానికి ఎలా తెలుస్తుంది, ఎందుకంటే పాస్ట్ ఈ గుర్తుంటేనే ఇక్కడ నీడ్ అని రావాలని ప్రిడిక్ట్ చేయగలరు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఎల్ఎస్టిఎం అనేది యూజ్ చేస్తాం. ఎల్ఎస్టిఎంలో ఏమైపోతుంది అంటే నువ్వు ఇస్తావు, ఇన్పుట్ ఇస్తావు, దాని లోపల ఇలా ఉంటుంది అన్నమాట. ఈ డయాగ్రామ్ సరిగా లేదు, అందుకే దీన్నే డీటెయిల్ ఇక్కడ డయాగ్రామ్ గీసాను. ఇదే డయాగ్రామ్, ఇది రెండు సేమే. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ గీసాను. ఈ డయాగ్రామ్ సరిగా లేదు. సో నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తావు, ఇక్కడ నీకు అవుట్పుట్ జనరేట్ అవుతుంది. లోపల ఎల్ఎస్టిఎంలో ఏం జరుగుతుందో చూద్దాం. సో మనం ఇచ్చినాం టుడే డ్యూ టు మై కరెంట్ జాబ్ సిచ్యువేషన్ ఫ్యామిలీ కండిషన్ ఐ నీడ్ అని. ఇక ఎల్ఎస్టిఎంలో నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తావు కదా, ఇన్పుట్ ఇచ్చినాక 2D అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇది ఈ లైన్ కనిపిస్తుంది చూసిన పైన లైన్, దీన్నే ఈ కాన్స్టెంట్ వర్డ్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది 2D అనేది ఒక కీవర్డ్ లాగా అనిపించింది దానికి. సో ఏం చేస్తుంది, పోయి స్టోర్ చేసుకుంటుంది. 2D అనే ఒక కీవర్డ్లో కనిపించింది, 2D పోయి ఎక్స్లో స్టోర్ అవుతుంది. అంటే కాన్స్టెంట్ వర్డ్ అంటే స్టోర్ చేసుకుంటుంది కాన్స్టెంట్ వర్డ్స్ని. సో ఇక్కడ ఈ లైన్లో XCT-1 నుంచి CT. సో ఈ లైన్లో 2D అని పోయి స్టోర్ అయిపోయింది. ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి కదా ఇదే. సో 2D పోయి స్టోర్ అయిపోయింది. తర్వాత వ్యూ టు మై కరెంట్ జాబ్ సిచ్యువేషన్ అని ఇట్లా మల్టిపుల్ ఒక్కొక్క ఇన్పుట్ మనం ఇట్లా లేయర్లోకి వెళ్తుంది. వెళ్ళాక తర్వాత అయ్యి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వర్డ్ రావాలని ప్రిడిక్ట్ కావాలి. సో 2D అనే వర్డ్ ఇక్కడ X లోపల స్టోర్ అయింది కదా, ఇది X. ఓకేనా. 2D అనే వర్డ్ ఇక్కడ పోయి Xలో స్టోర్ అయిపోయింది. సో Xలో స్టోర్ అయిపోయింది కాబట్టి అరే ఇక్కడ ఇంతకుముందు వరకు నేను 2D వచ్చింది కాబట్టి నెక్స్ట్ నాకు ఇక్కడ నీడ్ అని రావాలని అలా అర్థం చేసుకుంటుంది. ఇంతకుముందు ఇక్కడ ఏమైపోయింది, ఇలా 2D అనే వర్డ్ స్టోర్ కాదు ఆర్ఎన్ఎన్లో, ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఈ ఆర్కిటెక్చర్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ 2D అనే వర్డ్ వచ్చింది కాబట్టి నీడ్ రావాలని నెక్స్ట్ వర్డ్ నీడ్ అని ఇట్లా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలా వర్కింగ్ ఉంటుంది. సో ఇప్పుడు 2D అనే ఒక కీవర్డ్ వచ్చింది, దానికి నీడ్ అని నెక్స్ట్ కీవర్డ్ వచ్చింది. రెండు కీవర్డ్లు వచ్చినాయి కదా. తర్వాత ఇట్లా కనిపిస్తుంది కదా, 2D అనేది కీవర్డ్, నీడ్ అనేది ఇంకో కీవర్డ్. నీడ్ను ఇప్పుడు 2Dని స్టోర్ చేసుకుంటుంది X లోపల,
అట్లనే ఇక ప్లస్ అని ఇచ్చినాం కదా, అంటే కొత్త వర్డ్. ఈ ప్లస్ పోయి అక్కడ స్టోర్ అవుతాయి, అంటే ఎన్ని కీవర్డ్స్ అన్నా స్టోర్ చేసుకోగలరు. సో ఇప్పుడు టుడే అనే కీవర్డ్ ఉంది పాస్ట్ దాని దగ్గర, ఇప్పుడు కొత్త నీడ్ అనేది కూడా స్టోర్ అయింది కాన్స్టెంట్ అనే దీని లోపల. ఇప్పుడు టుడేని డిలీట్ చేయాలా చేయొద్దా అని మీకు డౌట్ రావచ్చు. టుడేని డిలీట్ చేస్తారా చేయదా అంటే, అది ఎట్లా అంటే బేస్డ్ ఆన్ మోడల్స్ ఉంటాయి, మిషన్ లెర్నింగ్ అండ్ డిఎల్ మోడల్స్ ఉంటాయో ఆ ట్రైనింగ్ మోడల్ బేస్ పైన ఉంటుంది, దాని ఇష్టం. దానికి అది టుడే అనే ఈ కీవర్డ్స్ ఏదైతే తీసుకుంటుంది ఇక్కడ కాన్స్టెంట్లో ఎవరు చేస్తున్నాం లైక్ టుడే కానీ నీడ్ కానీ, దానికి అది ఫ్యూచర్లో పనికొస్తుంది దానికి అనిపిస్తే అది ఉంచుకుంటుంది కాన్స్టెంట్ వర్డ్స్ లోపల. లేదు నాకు పనికిరాదు, ఏం నాకు యూజ్లెస్ అనిపిస్తుంది అంటే ఆ మోడల్ ఏం చేస్తుంది ట్రైనింగ్ అప్పుడు ఆ కీవర్డ్ని తీసేస్తుంది. అలా అన్నమాట, కీవర్డ్స్ ఉంచుకుంటే తీసేస్తుంది. అలా అర్థమైంది. ఇప్పుడు దాని లోపల ఇట్లా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్గెట్ గేటు ఈ ఎల్ఎస్టిఎం లోపల మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్గెట్ గేటు, ఇన్పుట్ గేటు, నెక్స్ట్ అవుట్పుట్ గేట్. 1 by 1 చదువుద్దాం. ఇప్పుడు మనకి చెప్పిండే ఇక్కడ ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ గేట్స్ వాడతారా అని సింపుల్. ఫర్గెట్ గేట్ చూద్దాం. ఫర్గెట్ గేట్లో LSTM is as a special category which enables it to forget the unnecessary information. అవసరం లేని LSTM లోపల ఫర్గెట్ గేట్ ఏం చేస్తుంది అంటే అవసరం లేని ఇన్ఫర్మేషన్ని దానికి అవసరం లేదు కదా, అంటే ఇప్పుడు టుడే అనే వర్డ్ దాని తర్వాత అవసరం లేదు అనుకుంటే టుడే అనే వర్డ్ని డిలీట్ చేస్తుంది. అందుకే ఈ ఫర్గెట్ గేట్ దానికి పనికొస్తుంది, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేస్తుంది. ద సిగ్మాయిడ్ లేయర్ టేక్స్ ద ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ టీ. ఇది సిగ్మాయిడ్ లేయర్ కదా, ఇది ఏం చేస్తుంది ఎక్స్ ఆఫ్ సిగ్మాయిడ్ లేయర్. ఈ ఎక్స్ ఆఫ్ టీని ఇన్పుట్ తీసుకుంది కదా, ఎక్స్ ఆఫ్ టీని ఇన్పుట్ లాగా తీసుకుంది. అండ్ n of t minus 1 and decides which parts from the whole output should be removed by outputting 0. అండ్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థమైపోతుంది. డేవిడ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పినాం, దాని తర్వాత కామా పెట్టి ఈ యాజ్ ఏ ఫీమేల్ ఫ్రెండ్ మరియా అని పెట్టినాం, మ్యారియా. అంటే ఇక్కడ ఏమేమి అర్థమైంది నీకు, ఇక కాంటెక్స్ట్ డేవిడ్ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయిపోయింది మరియాకు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం మాట్లాడతావు, మరియా గురించి మాట్లాడతావు. నేను ఇంకోసారి సెంటెన్స్ చదువుతాను. డేవిడ్ ఈజ్ ఏ గుడ్ బాయ్, ఈ యాజ్ ఎ ఫీమేల్ ఫ్రెండ్ మరియా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు, నెక్స్ట్ మరియా గురించి చెప్తున్నావు. డేవిడ్ అనే వర్డ్స్ నీకు అవసరమా, నెక్స్ట్ ఏమైనా రాస్తావు షీ అని వస్తుంది. సో ద జెండర్ డేవిడ్ కెన్ బి ఫర్గాటెడ్ బికాస్ ద సబ్జెక్ట్ ఈస్ చేంజ్ టు మరియా. ఇప్పుడు నువ్వు ఈ యాజ్ ఎ ఫీమేల్ మరియా అని చెప్పినాక ఇక డేవిడ్ గురించి నువ్వు మాట్లాడవు. సో సబ్జెక్ట్ అయినా మారినాం, సబ్జెక్ట్ అయినా మారితే అక్కడ నెక్స్ట్ ఏం మారాలా, ఇక్కడ నెక్స్ట్ ఏం రాయాలి షీ అని రాస్తావు నెక్స్ట్. అట్లా అన్న దిస్ గేట్స్ కాల్ ఫర్గాట్ గేట్. అందుకే అవసరం లేని డేవిడ్ని మర్చిపోయింది. ద అవుట్పుట్ ఆఫ్ గేట్ షుడ్ బి ఇలా ఉంటుంది అనమాట. నేను ఏం చెప్పినా అవసరం లేని అన్నెసెసరీ వర్డ్స్ని ఫర్గాట్ చేస్తాను. ఐ మీన్ ఇట్స్ ఫర్గాటెడ్ బై అవుట్పుటింగ్ యాజ్ 0. అంటే నాకు ఇక్కడ 0 అని పెట్టేస్తా. 0 ఇంటూ CT - 1 ఏమైపోతుంది ఈక్వల్స్ 0 అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు డేవిడ్ని 0 అనుకున్నా అది T0 అయిపోతుంది. అట్లా ఇట్లా ఫర్గాట్ గేట్ దానికి పనికి వస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్ గేట్ ఉంటుంది. ఇన్పుట్ గేట్ ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే అదే రాసేయండి. ఆ ఎగ్జాంపుల్ నీకు ఇట్లా అర్థమైంది కదా. ఇప్పుడు డేవిడ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అండ్ ఈ యాజ్ ఏ ఫీమేల్ ఫ్రెండ్ మరియా అని ఉంది. ఇప్పుడు కాంటెక్స్ట్ మారింది, మరియాకి మారింది. డేవిడ్ సబ్జెక్ట్ అనేది డేవిడ్ నుంచి మరియా మారింది. సో డేవిడ్ అనే అవసరం లేదు వాడికి సో డేవిడ్ అనే ఏం చేస్తుంది, ఆ ఫర్గాట్ డేవిడ్ని మర్చిపోతుంది. ఎట్లా మర్చిపోతుంది అంటే దానికి అవుట్పుటింగ్ యాజ్ 0 వేస్తుంది. డేవిడ్ని అవుట్పుటింగ్ యాజ్ 0 పెట్టేసి ఈ అవుట్పుట్ ఇది కూడా రాయండి FT ఇంటూ CT - 1. ఎందుకంటే ఇదే కదా CT - 1 ఉన్నాయి కదా మనకు వర్డ్స్ని స్టోర్ చేస్తాం కాన్స్టెంట్గా, ఇంతకుముందు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పిన. సో అట్లా మళ్ళీ చేసేస్తే అది డేవిడ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. తర్వాత ఇన్పుట్ గేట్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు డిసైడ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద న్యూ ఇన్పుట్ XT ఇన్ ద సెల్ స్టేట్. ఇక్కడ నీకు టుడే వ్యూ టు మై కరెంట్ జాబ్ సిచ్యువేషన్ అట్లా నీకు ఇన్పుట్స్ వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ఇన్పుట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలా, ఏది అవసరం లేదు, ఏ చెట్టుని రిమూవ్ చేయాలనేది డిసైడెడ్ బై ద ఇన్పుట్ గేట్. అట్లా నీకు ఇన్పుట్స్ వస్తూనే ఉన్నాయి కదా. టుడే వ్యూ టు, ఇప్పుడు ఈ టుడే అని ఇంపార్టెంట్ అనిపించి స్టోర్ చేసుకుని వ్యూ అవసరమే, టూ అవసరమే అట్లా తీసేస్తావు. అది అంటే చూసుకునేది ఇన్పుట్ గేట్. మీకు ఎగ్జాంపుల్ ఉంటుంది చెప్తా. సిగ్మాయిడ్ లేయర్ డిసైడ్ విచ్ న్యూ ఇన్ఫర్మేషన్ షుడ్ బి అప్డేటెడ్ ఆర్ ఇగ్నోర్డ్. వచ్చే కొత్త ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలా, యాడ్ చేసి ఇట్లా స్టోర్ చేయాలా, లేకపోతే అవసరం ఇగ్నోర్ చేసేయాలా. TANH layer క్రియేట్స్ ఎ వెక్టర్ ఆఫ్ ఆల్ పాసిబుల్స్ వాల్యూస్ ఫ్రమ్ న్యూ ఇన్పుట్. దాని ఒక వెక్టర్ క్రియేట్ చేస్తుంది ఫర్ అన్ని పాసిబుల్ వాల్యూస్ ఏదైతే కొత్త ఇన్పుట్ వస్తుందో. ఏది TANH అనే లేయర్ ఇది TANH. ఇప్పుడు ఏమైపోయినాయి,
దీస్ టూ ఆర్ మల్టిప్లైడ్ అండ్ అప్డేటెడ్ టు ఏ న్యూ స్టైల్స్. ఒకవేళ దాని ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించిన అది స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసి ఆ కొత్త సెల్ స్టేట్లో స్టోర్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది. సారీ, ఆ కొత్త సెల్ స్టేట్ని అప్డేట్ చేస్తుంది. ద న్యూ మెమరీ ఈజ్ యాడెడ్ టు దిస్ న్యూ మెమరీ యాడెడ్ టు ఓల్డ్ తర్వాత CT-1 టు గివ్ టు CF. ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ దానికి నచ్చింది, మల్టిప్లై చేసినాక సెల్లో స్టోర్ చేసినాక ఏం చేయాలి, మెమరీ అనేది అప్డేట్ చేయాలి. ఓల్డ్ మెమరీ టు న్యూ మెమరీకి అప్డేట్ చేయాలి. న్యూ మెమరీని అంటే యాడ్ చేయాలి కదా ఓల్డ్ మెమరీలోకి, అదే అనమాట. థర్డ్, న్యూ ఇన్పుట్. ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ఈ యాజ్ ఎ ఫీమేల్ ఫ్రెండ్ మరియా అని ఉంది. తర్వాత జెండర్ ఆఫ్ మరియా విల్ బి అప్డేటెడ్ వెన్ ద ఇన్పుట్ ఈజ్ మరియా వర్క్స్ యాజ్ కుక్ ఇన్ ఫేమస్. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, మరియా వర్క్స్ యాజ్ ఏ కుక్ ఇన్ ఫేమస్ రెస్టారెంట్ ఇన్ న్యూయార్క్ హూమ్ ఈ మెట్ రీసెంట్లీ ఇన్ స్కూల్ ఐ మీన్ మీట్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇన్పుట్ గుట్ ఏం చేస్తుంది, ఇది సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది మన సెంటెన్స్. మరియా వర్క్స్ యాజ్ ఎ కుక్ ఇన్ ఫేమస్ రెస్టారెంట్ ఇన్ న్యూయార్క్ హూమ్ ఈ మెట్ రీసెంట్లీ ఇన్ ద స్కూల్ అండ్ ఇక్కడ వరకు అర్థమైంది. సో ద వర్డ్స్ లైక్ ఫేమస్, స్కూల్ అని మీటు కెన్ బి ఇగ్నోర్డ్. ఈ ఫేమస్ అనే వర్డు, స్కూల్ అని మీన్ అనే వీడు ఇగ్నోర్ చేసేస్తుంది. అండ్ వర్డ్స్ లైక్ ఇప్పుడు కుక్ అని ఉంది, ఈ కుక్ అనే వర్డు, తర్వాత రెస్టారెంట్ అనే వర్డు, ఇవి కీ వర్డ్స్ లెక్క దానికి. అండ్ న్యూయార్క్ విల్ బీ అప్డేటెడ్. దీనికి అనవసరం అనిపిస్తుంది ఇన్పుట్ గేట్కి, ఫేమస్ అలాగే స్కూల్ అని మీరు. సో వాటిని ఇగ్నోర్ చేసి ఏవైతే రెస్టారెంట్, న్యూయార్క్, కుక్ అనే వర్డ్స్ని అది స్టోర్ చేసుకుంటుంది, అప్డేట్ చేస్తుంది. వీటిని ఇగ్నోర్ చేస్తుంది. దట్ లాస్ట్కి వచ్చేది అవుట్పుట్ గేట్. దీన్ని నీకు ఏది అవుట్పుట్ ఇవ్వాలి. ఫైనల్లీ వీ నీడ్ టు రిజర్వ్ వాట్ వీఆర్ గోయింగ్ టు అవుట్పుట్, ఏం అవుట్పుట్ ఇవ్వాలి. ఏ సిగ్మెంట్ లేయర్ డిసైడ్ విచ్ పార్ట్స్, ఈ సిగ్మెంట్ లేయర్ డిజైన్ చేస్తుంది విచ్ పార్ట్స్ ఆఫ్ సెల్ ఆర్ గోయింగ్ టు బి అవుట్పుట్. సిగ్మెంట్ లేయర్ డిసైడ్ చేస్తాం, ఓకేనా, ఏ అవుట్పుట్లగా రావాలని. దెన్ వీ పుట్ ద సెల్ స్టేట్ టు ఏ tanh generating all possible values multiplying it by the output of the sigmoid layer. సో సిగ్మాయిడ్ లేయర్ చూసుకుంటుంది ఏదన్నా ఏది అవుట్పుట్ రావాలని. సో ఏం చేస్తుందంటే ఈ పుట్ సెల్ స్టేట్ టు ఏ tanh జనరేషన్ ఏం చేస్తుందంటే ఒక tanh జనరేషన్లో పడేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఏదైతే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయో అన్నీ మల్టిప్లై చేస్తుంది బై ఏ అవుట్పుట్ ఆఫ్ ద సిగ్మాయిడ్ గేట్. సిగ్మాయిడ్ గేట్ యొక్క అవుట్పుట్తోని ఆ tanh వచ్చే పాసిబుల్ వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేస్తుంది. ఒక అర్థం ఇంకోసారి రిపీట్ చేస్తాను. సిగ్మాయిడ్ గేట్ని ఇప్పుడు ఏటి అవుట్పుట్ ఆఫ్ ద సిగ్మాయిడ్ గేట్ ఉంటుందో, అవుట్పుట్కి ఒక సిగ్మాయిడ్ గేట్ ఉంది. ఇగో ఇక్కడ మనం రాష్ట్రం చూడండి, అవుట్పుట్ మనకి ఇట్లా వస్తుంది కదా, ఈ tanh ఇది కనిపిస్తుంది కదా, tanh లోకి పడేస్తుంది. tanh ఆల్ పాసిబుల్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రెండు మల్టిప్లై చేసి అన్ని పాసిబుల్ వాల్యూస్ చూస్తుంది. ఇవి మనకు వచ్చే పాసిబుల్ వాల్యూస్, ఇది మనకు tanh జనరేషన్, ఓకేనా. ఇది ఇక్కడ రెండు నుంచి వస్తుంది, ఏది డిస్ప్లే చేయాలో దానికి అర్థం చేసుకొని ఇక బయటకు వచ్చేస్తుంది. సో ఓన్లీ అవుట్పుట్ పార్ట్స్ విల్ బి డిసైడ్. వీ వాంట్ టు ప్రిడిక్ట్ ద బ్లాంక్ వర్డ్, అవర్ మోడల్ నోస్ ఇట్ ఈస్ నౌన్ రిలేటెడ్ టు కుకింగ్ ఫ్రమ్ హిస్ ఫేవరెట్. సో ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, కుక్ అనే వర్డ్ని అది ఇన్పుట్ గేట్ స్టోర్ చేసుకుని మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు డాష్ అని పెట్టిన, ఆ సెంటెన్స్ అక్కడికి ఆపేసిన, డాష్ అని పెడితే ఇప్పుడు అది ఏం అర్థం చేసుకుంటుంది, అది కుక్ అనే ఒక ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఆ బ్లాంక్లో కుక్ అని రావాలనేసి అనుకుంటుంది. ఇట్ ఈజీలీ ఆన్సర్ ఇట్ ఈస్ కుకింగ్ అండ్ బ్లాంక్ వర్డ్ కుకింగ్ అని అర్థం రాసేస్తుంది. అవర్ మోడల్ డస్ నాట్ లర్న్ దిస్ ఆన్సర్ ఫ్రమ్ ద ఇమీడియట్ డిపెండెన్సీ, రాడర్ ఇట్ లర్న్ ఫ్రమ్ ద లాంగ్ టర్మ్. ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు స్పాట్లో నేర్చుకున్నావు అక్కడ కుకింగ్ అని రావాలని నేర్చుకోవాలి, ఎట్లా ప్రిడిక్ట్ చేసి అక్కడ కుకింగ్ రావాలని. పాస్ట్ దాని ఇన్పుట్ గేట్లో కుకింగ్ అనే వర్డ్ స్టోర్ చేసుకుంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ వర్డ్స్లో స్టోర్ చేసుకుంది ఇన్పుట్ గేట్ ఇన్పుట్ ద్వారా. అందుకే అవుట్పుట్లో నెక్స్ట్ వర్డ్ కుకింగ్ అనే ఇన్పుట్ అనే వర్డ్ ఉంది కాబట్టి కుకింగ్ అని రావాలని ప్రిడిక్ట్ చేసింది. ఎట్లా అది బ్యూస్డ్ బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండ్స్, లాంగ్ టర్మ్లో అది స్టోర్ చేసుకుంది కాబట్టి పనిచేసింది. లాంగ్ టర్మ్గా డిపెండెన్సీతోనే అది ఆన్సర్ వేసింది, నాట్ బై ద ఇమీడియన్సీ. స్పాట్లో ఇవ్వాలి ఆన్సర్, అది దానికున్న లాంగ్ టర్మ్ మెమరీ వాడి అవుట్పుట్ అని జనరేట్ చేసింది. అందుకే దీన్ని లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. లాంగ్ అంటే ఇప్పుడు ఎందుకంటే అవసరం ఉన్న, ఇప్పుడు కుకింగ్ అనేది రావాలి కాబట్టి కుక్ స్టోర్ చేసుకున్నావు కాబట్టి అది ఎప్పుడో స్టోర్ చేసుకున్నావు, అది నీకు వస్తుంది. అవసరం లేని ఇన్ఫర్మేషన్ అంతా రిమూవ్ చేస్తుంది. ఏ ఫర్గాట్ గేట్,
ఈ షార్ట్ టర్మ్ మెమరీ. అలాగే లాంగ్ టర్మ్కి అలా అవసరం ఉన్నాయి ఉంచుకుంటుంది షార్ట్ మెమరీలో, అవసరం ఉన్నాయి లాంగ్ టర్మ్లో స్టోర్ చేసుకుంటుంది, అవసరం లేని షార్ట్ టర్మ్లోనే స్టోర్ చేసుకుంటుంది. అందుకే దీన్ని లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అన్నారు. టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద ఆర్ఎన్ఎల్ ఏమైపోయింది, షార్ట్ టర్మ్ మెమరీ. జస్ట్ ఈ చెప్పినా కదా, ఇక 2D నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి నోట్కి వచ్చే ఇక్కడ ఐ వచ్చే వరకు 2D అనే మర్చిపోతుంది గజిటేటర్. అందుకే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎల్ఎస్టీఎంని కనిపెట్టారు ఆర్ఎన్ఎల్ నుంచి వచ్చే షార్ట్ టర్మ్ మెమరీ అనే ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేయడానికి.